Hi students. సో ప్రీవియస్ క్లాస్లో మనం లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి అనే లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం. సో బిఫోర్ క్లాస్లో డిఎఫ్డి అంటే ఏంటి అండ్ దానికి సంబంధించి కాంపోనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ డిఎఫ్డిస్ గురించి మనం చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి. సో ఎన్ని లెవెల్స్లో మనం డిఎఫ్డిని రిప్రజెంట్ చేస్తాము అంటే మనకి కొన్ని లెవెల్స్ అనేవి తీసుకుంటాం. సో ఆ లెవెల్స్లో వన్ బై వన్ మనం చూద్దాం. సో ద ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి లెవెల్ 0. సో లెవెల్ 0 మీన్స్ ఒక్క స్టెప్తో మాత్రమే మనం రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ 0 డేటా ఫ్లో డయాగ్రామ్ అంటాము. దీనికి ఎనదర్ నేమ్ వచ్చేసరికి కాంటెక్స్ట్ లెవెల్ డేటా ఫ్లో డయాగ్రామ్. సో దట్ ఈస్ కాంటెక్స్ట్ లెవెల్ డిఎఫ్డి. ఇక్కడ హై అబ్స్ట్రాక్షన్ లెవెల్ డిఎఫ్డి ఏదైతే ఉందో దాన్నే మనం లెవెల్ 0 డిఎఫ్డి అంటాం. సో హౌ టు రిప్రజెంట్ లెవెల్ 0 మీన్స్ highest abstraction level డిఎఫ్డి. ఓకే, సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, వాట్ లెవెల్ 0 డయాగ్రామ్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఏదైతే టోటల్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా లెవెల్ 0 కాబట్టి వన్ డయాగ్రామ్లో మాత్రమే మనం దాన్ని కౌన్సిలింగ్ చేయడానికి చూస్తాం. సో హియర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ as one diagram. Okay, so level 0 DFDs are also known as the context level DFDs. So దీనికి సంబంధించి మనం ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాము. సో ఆన్లైన్ షాపింగ్ కస్టమర్, ఈ టూ ఎంటిటీస్. సో ఎంటిటీస్ రెక్టాంగిల్ షేప్. సో రెక్టాంగిల్ షేప్ మీన్స్ వన్ కస్టమర్ టు ఆన్లైన్ అండ్ ఆన్లైన్ షాపింగ్ టు ది కస్టమర్. సో ఏవైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో అండ్ షాపింగ్ నుంచి మనకి ఏమొస్తుంది అంటే దానికి సంబంధించి ఏదైతే మనకి రెస్పాన్స్ అవుతుందో డెలివరీ, ఆ డెలివరీని మనం కస్టమర్కి డెలివరీ చేస్తాం. సో దట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మనం ఒక్క డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం, అది కూడా ఒక్క స్టెప్లో. దట్ ఈస్ ద లెవెల్ 0. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెవెల్ 1. సో లెవెల్ 1 ఏంటంటే ఇక్కడ 2 పార్ట్స్ కింద మనం డిఫరెన్స్ చేస్తాం. సో లెవెల్ 1 ఓకే. సో లెవెల్ 1లో మనం ఏం రిప్రజెంట్ చేస్తాం, ఏవైతే బేసిక్ మాడ్యూల్స్ ఉన్నాయో అంటే ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ ఒక్క డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. బట్ లెవెల్ 1కి వచ్చేసరికి ఏవైతే బేసిక్ మాడ్యూల్స్ ఉన్నాయో ఆ బేసిక్ మాడ్యూల్స్ మధ్యలో ఉన్న ఫ్లో ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తూ వేరియస్ మాడ్యూల్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో లెవెల్ 1 రిప్రజెంట్స్ flow of data among various modules. సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఇంకేం మెన్షన్ చేస్తాము అంటే ఏదైతే బేసిక్ ప్రాసెస్ ఉందో అండ్ ఇన్ఫర్మేషన్ యొక్క సోర్స్ని మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి డయాగ్రామ్ చూద్దాము. సో అకౌంట్స్, ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్, నెక్స్ట్ స్టోర్స్, నెక్స్ట్ సేల్స్ అండ్ కస్టమర్స్. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న ఎంటిటీస్ ఏంటి అంటే అకౌంట్స్ అనేది ఒక ఎంటిటీ అండ్ స్టోర్స్ అనేది ఒక ఎంటిటీ, నెక్స్ట్ సేల్స్ అనేది ఒక ఎంటిటీ అండ్ కస్టమర్స్ కూడా మనకు ఒక ఎంటిటీ. సో ఎంటిటీస్ అనేవి మనం రెక్టాంగిల్ షేప్ కాబట్టి రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి సర్కిల్ షేప్, దట్ ఈస్ ఆర్డర్ ప్రాసెసింగ్ కూడా మనకి సర్కిల్ షేప్ కాబట్టి సర్కిల్ షేప్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే కస్టమర్ నుంచి ఆర్డర్ వెళ్ళిందో, సో సేల్స్కి ఆర్డర్ వెళ్ళింది. సో డేటా ఫ్లో అనేది యారోస్లో చూపిస్తున్నాం. నెక్స్ట్ సేల్స్ నుంచి ఆర్డర్ వెళ్ళింది, ఆర్డర్ ఐ మీన్స్ ప్రాసెస్కి పంపించాం.
సో దెన్ ప్రాసెస్. సో ఆర్డర్స్ నుంచి ఎక్కడికి? స్టోర్స్. స్టోర్స్ అంటే మనం చెక్ చేసుకోవాలి కదా! సో స్టోర్స్ నుంచి వెళ్ళటం అండ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ అకౌంట్స్. వాళ్ళ నుంచి మనం పేమెంట్ అనేది తీసుకోవాలి అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ఫైనాన్స్ వెరిఫికేషన్స్. వాళ్ళు పేమెంట్ చేస్తేనే మనం దానికి ప్రొడక్ట్ అనేది సెండ్ చేస్తాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ ప్రాసెసింగ్ నుంచి ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటాం. సో ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్‌కి డెలివరీ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలి అంటే ఎప్పుడైతే ఆర్డర్ ప్రాసెసింగ్ జరిగిందో కస్టమర్ డేటా అనేది కంపల్సరీ మనం స్టోర్ చేసుకుంటాం. సో స్టోరింగ్ అనేది ఇటు జరుగుతోంది కాబట్టి మనం రెక్టాంగులర్ షేప్ అనేది ఇటు ఓపెన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఏదైతే ఉందో అది ఓపెనింగ్ ఉండాలి వన్ సైడ్. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ లెవెల్ 1 రిప్రజెంటేషన్ ఆఫ్ ది డీఎఫ్‌డి. నెక్స్ట్ లెవెల్ 2. వాట్ ఈస్ లెవెల్ 2? లెవెల్ 2 కూడా మనకి షో ఆఫ్ డేటా ఫ్లో యొక్క మాడ్యూల్స్ రిప్రజెంటేషన్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ లెవెల్ 2. DFD shows how data flows inside the modules. అది కూడా ఏ మాడ్యూల్స్ మెన్షన్ చేస్తాము? లెవెల్ 1లో ఏదైతే మెన్షన్ చేస్తామో, ఆ లెవెల్ 1లో మెన్షన్ చేసిన యొక్క మాడ్యూల్స్ యొక్క ఫ్లో అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో హైయర్ లెవెల్ డీఎఫ్‌డీస్ అనేవి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ మోర్ స్పెసిఫిక్ లోయర్ లెవెల్. సో ఎక్కడైతే మనం హైయర్ లెవెల్ మాడ్యూల్స్ తీసుకుంటామో వాటిని ఇంకా డీప్‌గా స్టెప్ బై స్టెప్ లోయర్ లెవెల్స్ డీఎఫ్‌డీలోకి రిప్రజెంట్ చేయడానికి దట్ ఈస్ హైయర్ లెవెల్ నుంచి డీపర్ లెవెల్ వరకు కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిజైర్డ్ లెవెల్‌ని రిప్రజెంట్ చేస్తూ మనం తీసుకుంటాం. సో ఇక్కడ డీఎఫ్‌డీకి సంబంధించి అదర్ పార్ట్స్ ఏంటి? అండ్ ప్రతి లెవెల్ 2లో ప్రతీది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొన్ని థింగ్స్ మనం ప్రయారిటీ ఇస్తూ తీసుకుంటాము. సో ఇక్కడ వాటి గురించి చూద్దాం. ఇక్కడ కొంచెం లెవెల్స్ అనేవి కాంపోనెంట్స్ అనేవి ఎక్కువుంటాయి. సో ద ఫస్ట్ వన్ కన్‌స్ట్రైంట్స్. కన్‌స్ట్రైంట్స్ అనంగానే మనకి రూల్స్. కన్‌స్ట్రైంట్స్‌లో మనం ఏం స్పెసిఫై చేస్తాము? కండీషన్స్‌ని కానీ, రిస్ట్రిక్షన్స్‌ని కానీ అండ్ సాటిస్ఫై అవ్వటానికి ఏవైతే కండీషన్స్ ఉన్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ న్యూ రూల్స్‌ని యాడ్ చేయడం అండ్ ఉన్న రూల్స్‌ని మోడిఫై చేయటం అనేది కూడా మనం కన్‌స్ట్రైంట్స్‌లో చేయొచ్చు. సో కంప్లీట్‌లీ కన్‌స్ట్రైంట్స్ అనంగానే మనకి కండీషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్. సో నేను ఓరల్‌గా చెప్పిన కొన్ని పాయింట్స్ మాత్రం మీరు మాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను కంప్లీట్‌గా ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఇచ్చిన ప్రతి పాయింట్ నేను రాయలేను కాబట్టి, సో కొన్ని పాయింట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఓరల్‌గా. సో ఇక్కడ వాట్ ఈస్ కండిషన్ మీన్స్ దట్ ఈస్ ద రిస్ట్రిక్షన్స్ ఆర్ కండిషన్స్. వాటిని కన్‌స్ట్రైంట్స్ అంటాము. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అనంగానే ఏవైతే కన్‌స్ట్రైంట్స్ తీసుకున్నామో అండ్ వాటిని సింపుల్ స్ట్రింగ్ బ్రేసెస్‌లో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డీఎఫ్‌డి కంప్యూటర్‌కి సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేద్దాం అనుకోండి. సో వాటికి సంబంధించి ఏంటంటే ఎవరి డిపార్ట్‌మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 బ్రేసెస్ మధ్యలో రిప్రజెంట్ చేసేస్తూ ఉంటాం. సో అంటే ఒక కన్‌స్ట్రైంట్ ఓన్లీ ఈ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ మాత్రమే వీటిని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కన్‌స్ట్రైంట్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ కన్‌స్ట్రైంట్ వితిన్ బ్రేసెస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కంట్రోల్ ఫ్లోస్. సో కంట్రోల్ ఫ్లోస్‌కొచ్చేసరికి ప్రాసెస్ అనేది అసోసియేట్ అవుతుంది. అది కూడా ఏంటంటే మేబీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనం ఏమంటాం? బూలియన్ వాల్యూస్ అంటాం. సో ఆ బూలియన్ వాల్యూస్‌తో మనం ఏంటంటే కంట్రోల్ ఫ్లో అనేది రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ ఏ ప్రాసెస్ certain boolean values. Next one representation of
రిప్రజెంటేషన్ ఆఫ్ డిఎఫ్డి. సో కంట్రోల్ ఫ్లోస్ అనేవి మనకి ఎలా రిప్రజెంటేషన్ అవుతాయి అండ్ కొన్ని యారోస్తో రిప్రజెంట్ చేస్తాము, కొన్ని బూలియన్ వాల్యూస్ని బేస్ చేసుకుని సపోజ్ ట్రూ అయితే ఇటు వెళ్తుంది, ఫాల్స్ అయితే ఇటు వెళ్తుంది అని చెప్పి మనం కంట్రోల్ ఫ్లోస్ అనేవి రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ కంట్రోల్ ఫ్లోస్. సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్ చార్ట్స్. స్ట్రక్చర్ చార్ట్స్ అంటే ఏంటి? మనకి ఒక డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది ఒక చార్ట్ రిప్రజెంటేషన్లో. స్ట్రక్చర్ చార్ట్స్ అంటే మనం ఏదైనా కూడా చార్ట్ మనకి గ్రాఫికల్ మేనర్లో గ్రాఫ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. ఇలా ఒక డేటా ఫ్లో డయాగ్రామ్కి సంబంధించి ఏవైతే మనం తీసుకుంటామో వాటిని అన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్ చార్ట్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ బ్రేక్ డౌన్ ఇంటూ ఎంటైర్ సిస్టమ్. సో ఎంటైర్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్గా మనం డివైడ్ చేస్తూ మనం స్ట్రక్చర్ చార్ట్స్ని డిజైన్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని వాటికి కొన్ని సింబల్స్ని మనం స్ట్రక్చర్ చార్ట్స్గా తీసుకుంటాం. ఓన్లీ స్ట్రక్చర్ చార్ట్స్లోకి మనం ఇప్పుడు వెళ్ళి అందులో ఉన్న టాపిక్స్ చూద్దాము. సో నేను స్ట్రక్చర్ చార్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ మాడ్యూల్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎప్పుడు మనం మాడ్యూల్ని యూజ్ చేస్తాము అంటే సపోజ్ మాడ్యూల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, 3 sub-modules. So that is module 2 and module 3. సో మాడ్యూల్స్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రతి మాడ్యూల్ని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ మాడ్యూల్గా మనం డివైడ్ చేస్తూ వెళ్తాం. సో కండిషన్స్కి వచ్చేసరికి ఈ సబ్ మాడ్యూల్స్ మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్మాల్ డైమండ్ షేప్లో మనం తీసుకుంటూ, సో ఇది మాడ్యూల్ అయితే కండిషన్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, కండిషన్ రిప్రజెంట్ చేసేటప్పుడు సో దిస్ ఈజ్ ద వన్ మాడ్యూల్, సో దిస్ ఈజ్ వన్ మాడ్యూల్, సో దిస్ ఈజ్ మాడ్యూల్స్. నెక్స్ట్ కండిషన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మాడ్యూల్ నుంచి మనం స్మాల్ డైమండ్ షేప్లోకి తీసుకుంటూ సబ్ మాడ్యూల్స్లోకి తీసుకుంటాం. సో దట్ ఈస్ ద కండిషన్. సో డేటా ఫ్లో డయాగ్రామ్లో స్ట్రక్చర్ చార్ట్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. స్ట్రక్చర్ చార్ట్స్లో మనం ఇక్కడ స్మాల్ డైమండ్ షేప్లో వాటిని రిప్రజెంట్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ జంప్. సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్. జంప్ అనగానే మనం వన్ మాడ్యూల్ నుంచి అనదర్ మాడ్యూల్. సింపుల్ థింగ్ ఇక్కడ యారో అంటే వన్ మాడ్యూల్ నుంచి మనం అనదర్ మాడ్యూల్కి ఈ యారోతో రిప్రజెంట్ చేస్తూ వెళ్తాం. సో దట్ ఈస్ ద జంప్. ఓకే, సో నెక్స్ట్ వన్ లూప్. సో లూప్ అనగానే మనకి లూపింగ్స్ ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. సో మాడ్యూల్ అండ్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్ నుంచి ఈ మాడ్యూల్కి దిస్ ఈజ్ వన్. అండ్ లూపింగ్, సెల్ఫ్ లూపింగ్ వచ్చేసరికి మనం ఇలా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద లూప్. ఓకే, లూపింగ్ అనగానే మనం అదే మాడ్యూల్ నుంచి సేమ్ మాడ్యూల్కి వెళ్తే కనుక దాన్నే లూపింగ్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఫ్లో. డేటా ఫ్లో మీన్స్ వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. సో దట్ ఈస్ మాడ్యూల్ నెక్స్ట్ వన్ డేటా ఫ్లో యారోస్ విత్ యారో రిప్రజెంటేషన్స్. అండ్ మనం నెంబర్ పేజెస్లో నుంచి చేంజ్ అయ్యేటప్పుడు లేబుల్స్ కింద వీటిని ఎలా తీసుకుంటాము. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంట్రోల్ ఫ్లో అనగానే సేమ్ ఇక్కడ డేటా ఫ్లో ఎలా అయితే ఉందో సేమ్ కంట్రోల్ ఫ్లో కూడా అలానే తీసుకుంటాం. బట్ లేబుల్స్ అనేవి ద మెయిన్ థింగ్ కింద ఫిల్ చేస్తూ తీసుకుంటాం. సో ఇది మనకి టోటల్ స్ట్రక్చర్ చార్ట్స్కి. నెక్స్ట్ హిప్పో డయాగ్రామ్ అని ఒకటి ఉంది. దాన్ని ఏమంటాము అంటే హైరారికల్ ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్ అని చెప్తాము. సో ఇక్కడ మీకు చెప్తాను. సో దట్ ఈజ్ హిప్పో, ఒక్క పీనే ఉంటుంది. సో హైరారికల్ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో దాన్ని మనం హైరారికల్ స్టెప్స్ అంటే ఒక ఆన్లైన్ సేల్స్ ఏదైనా పర్టికులర్ థింగ్ అంటే ఒక ప్రాసెస్, ఒక మాడ్యూల్ తీసుకున్నాము. సో దిస్ మాడ్యూల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ మాడ్యూల్స్. అగైన్ దిస్ మాడ్యూల్, సో ఇక్కడ తీసుకున్న మాడ్యూల్ ఏదైతే ఉందో అది మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ సమ్ మాడ్యూల్స్. సో ఈ మాడ్యూల్ వన్ మాడ్యూల్ కింద డివైడ్ అవుతుంది. సో ఇలా ఎంటైర్ టోటల్ స్ట్రక్చర్ని ఒక హైరారికల్ ప్యాటర్న్లో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ని బేస్ చేసుకుంటే దాన్నే మనం
హిప్పో అంటాం. సో, హిప్పో అంటే హైరారికల్ ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్ డయాగ్రామ్. ఇది కూడా మనకి స్ట్రక్చర్ చార్ట్స్‌లోకి తీసుకుంటాము. సో, ఇలా స్ట్రక్చర్ చార్ట్స్‌లో మనకి డిఫరెంట్ ఇంకా చాలా ఇంకా డెప్త్‌కి వెళ్తే ఎంటిటీ రిలేషన్‌షిప్ మోడల్ కూడా వన్ ఆఫ్ ద మనకి ఇందులో డేటా ఫ్లో డయాగ్రామ్ కింద మనం చెప్పుకుంటాము. అందులో డేటా ఫ్లో డయాగ్రామ్‌లో ఎంటిటీ రిలేషన్‌షిప్ మోడల్ అనేసరికి సేమ్ రిలేషన్‌షిప్స్, ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అవన్నీ మనకి ఎలా అయితే డేటాబేస్‌లో తీసుకుంటామో డీబీఎంఎస్‌లో అవే మనం ఇక్కడ తీసుకుంటాము. సో, దీనికి కంటిన్యూషన్ కావాలంటే మనం అది కూడా రాసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్‌షిప్. సో, అది ఆల్రెడీ మనం డీబీఎంఎస్‌లో డిస్కస్ చేశాను. సో, దాన్నే మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఒకవేళ రాస్తే రాయొచ్చు. లేదు ఇప్పటి వరకు మీరు రాయాల్సిన పాయింట్స్ ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ డీఎఫ్‌డి ఏమేం రాయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో, ఫస్ట్ వాట్ ఈస్ డీఎఫ్‌డి అని రాయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీఎఫ్‌డిస్. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ డీఎఫ్‌డిస్ అండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డీఎఫ్‌డిస్. సో, ఈ పాయింట్స్ మొత్తం కూడా మీరు కవర్ చేయాలి. ఎస్ఏ క్వెషన్ కింద మీకు డైరెక్ట్‌గా అడిగితే. లేదు వాట్ ఈస్ డీఎఫ్‌డి ఎక్స్‌ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డీఎఫ్‌డిస్ అంటే దాన్ని బట్టి మీరు మార్క్స్‌ని అలాట్ చేసుకుంటూ, అక్కడ టైమ్‌ని అలాట్ చేసుకుంటూ మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో, టోటల్ డీఎఫ్‌డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మీ క్లాస్ కనుక నచ్చినట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్‌లో మీరు పెట్టొచ్చు. థాంక్ యూ.